పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అకాడమిక్ ఫీల్డ్లో కెరియర్ సెట్ చేసుకోవాలన్నది చాలామందికి ఉండే కల. ఆ కలను నిజం చేసుకోవాలంటే మనం తప్పకుండా వినాల్సిన రెండు పేర్లు: యూజీసీ నెట్ మరియు జేఆర్ఎఫ్. అసలివి కేవలం పరీక్షలు మాత్రమే కాదు, ఇండియాలో అకాడమిక్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇవి ఒక మెయిన్ గేట్వే లాంటివి. మరి ఆ జర్నీ ఎలా ఉంటుందో వివరంగా చూసేద్దామా? చూశారుగా, ఈ ఒక్క వాక్యం చాలు దీని ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, ఫ్యూచర్ ప్రొఫెసర్లుగా, రీసెర్చర్లుగా మన ప్రయాణానికి ఇదొక బలమైన పునాది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ గేట్వే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ అకాడమిక్ గేట్వే మనకి రెండు వేర్వేరు దారులను చూపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒకే పరీక్షతో మన ముందు రెండు కెరియర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అదెలా సాధ్యమంటారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయితే దేశంలో ఎక్కడైనా యూనివర్సిటీల్లో, కాలేజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేయడానికి మనం అర్హులవుతాం. ఇక జేఆర్ఎఫ్ సంగతికొస్తే ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది రీసెర్చ్ చేసేవాళ్లకి ఒక వరం లాంటిది. ఇది సాధిస్తే పీహెచ్డీ చేయడానికి గవర్నమెంట్ మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. అంటే ప్రతి నెలా ఫెలోషిప్తో టెన్షన్ లేకుండా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ దారులు బాగున్నాయి. మరి ఈ దారుల్లో నడవాలంటే మనకుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరు అర్హులు? ఆ అర్హతల విషయాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్లకైతే కనీసం 55% మార్కులు రావాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీల వాళ్ళకి 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడొక సూపర్బ్ ఆప్షన్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే చదువు పూర్తవ్వకుండానే కెరీర్కి ఒక స్టెప్ వేసేయొచ్చన్నమాట. అదిరిపోయింది కదా? ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామందికి తెలియని ఒక మంచి విషయముంది. కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనే లక్ష్యంతో నెట్ రాసేవారికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. అవును, మీరు విన్నది నిజమే. దీని అర్థమేంటంటే ఎవరైనా ఏ వయసులోనైనా తమ టీచింగ్ కలను నిజం చేసుకోవచ్చు. అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్ విషయానికి వస్తే మాత్రం ఒక చిన్న కండిషన్ ఉంది. దీనికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందిలేండి. ఎందుకంటే యంగ్ రీసెర్చర్స్ని ఎంకరేజ్ చేయాలన్నది దీని వెనకున్న ఉద్దేశ్యం. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే ఎగ్జామ్. ఈ పరీక్షను ఎలా ఛేదించాలో తెలుసుకోవాలంటే ముందు దాని స్ట్రక్చరేంటో మనకు క్లియర్గా అర్థం కావాలి. అదే కదా అసలైన స్ట్రాటజీ. ఈ ఎగ్జామ్లో మొత్తం 2 పేపర్లుంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది అందరికీ కామన్, జనరల్ పేపర్ అన్నమాట. ఇందులో టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ లాంటివి టెస్ట్ చేస్తారు. 50 ప్రశ్నలు, 100 మార్కులు. ఇక పేపర్ 2, ఇది మన సబ్జెక్ట్. మనం మాస్టర్స్లో ఏ సబ్జెక్ట్ చదివామో దానిమీద ఉంటుంది. 100 ప్రశ్నలు, 200 మార్కులు. అసలు సత్తా అంతా ఇక్కడే చూపించాలి. ఇక్కడ అభ్యర్థులందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఏమాత్రం భయపడకుండా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసేయచ్చు. రాని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయొచ్చన్నమాట. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసేది ఎన్టీఏ, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సంవత్సరానికి 2 సార్లు రాసే అవకాశం ఉంటుంది. ఒకటి జూన్లో, ఇంకొకటి డిసెంబర్లో. మొత్తం ఎగ్జామ్ టైం 3 గంటలు. ఈ 3 గంటల్లోనే 2 పేపర్లు రాయాలి. ఓకే, కష్టపడి చదివారు, ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు. కంగ్రాట్స్! కానీ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. ఈ క్వాలిఫికేషన్ మనకి ఎలాంటి కెరియర్ డోర్స్ ఓపెన్ చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. చూద్దామా? ఒకసారి మన కెరీర్ జర్నీని ఊహించుకుందాం. ఫస్ట్ స్టెప్ నెట్ లేదా జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం. ఇది ఫస్ట్ విక్టరీ. అక్కడ్నుంచి 2 దారులు. ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, లేదా జేఆర్ఎఫ్ ఫెలోషిప్తో పీహెచ్డీ మొదలుపెట్టడం. అంతేనా? ఇంకా ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యులలో రీసెర్చ్ జాబ్స్ కూడా చేయొచ్చు. ఇలా ఈ ఒక్క పరీక్షతో ఒక అద్భుతమైన కెరీర్కి బలమైన పునాది పడుతుందన్నమాట. ఇప్పుడు డబ్బులు గురించి మాట్లాడుకుందాం. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా పెద్దది. రీసెర్చ్ చేసేటప్పుడు నెలకి సుమారుగా 31,000 నుండి 35,000 రూపాయల వరకు స్టైఫండ్ వస్తుంది. అంటే ఇక ఫైనాన్షియల్ టెన్షన్స్ లేకుండా మనసు పెట్టి రీసెర్చ్ చేసుకోవచ్చు.
ఇది చాలా పెద్ద సపోర్ట్ కదా. సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఈ ఎగ్జామ్లో పాస్ అయితే మన ముందుండే మేజర్ ఆప్షన్స్ 3. 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, 2 టాప్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ అడ్మిషన్కి ప్రిఫరెన్స్, 3 పిఎస్యూల లాంటి గవర్నమెంట్ సంస్థల్లో రీసెర్చ్ జాబ్స్. ఈ 3 దారులు మంచి గౌరవప్రదమైన కెరియర్కు దారితీస్తాయి. ఇప్పటిదాకా మనం కెరీర్, జాబ్స్, డబ్బుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్రయాణం అంతకు మించింది. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక డిగ్రీ మాత్రమే కాదు. ఇది ఒక లెగసీని, ఒక వారసత్వాన్ని నిర్మించుకోవడం లాంటిది. ఆ ప్రయాణం యొక్క అసలు విలువ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కెరీర్లో వచ్చే అసలైన రివార్డ్స్ ఏంటో తెలుసా? అకాడమిక్స్లో ఒక స్టేబుల్ కెరీర్, సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం, ఇంటర్నేషనల్ లెవెల్లో కొలాబరేట్ అయ్యే అవకాశాలు, వీటన్నిటికన్నా ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్కి దారి చూపించే ఒక గొప్ప సంతృప్తి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అందుకే ఈ ఫీల్డ్ అంత స్పెషల్. సో టీచింగ్, రీసెర్చ్ ఇవే గనక మన డ్రీమ్స్ అయితే వాటిని అన్లాక్ చేసే కీజ్ ఈ యూజీసీ నెట్ మరియు జేఆర్ఎఫ్. ఈ తాళంచివి చేతిలో ఉంటే ఎన్నో అద్భుతమైన అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. ఒక్కసారి ఆలోచించండి, భవిష్యత్ మేధావుల కోసం, టీచర్ల కోసం ఈ తాళంచివి ఇంకెన్ని తలుపులను తెరుస్తుందో.